గుడ్ ఈవినింగ్ గైస్. ఈవినింగ్ 6 o'clock అయింది. కాసేపట్లో సన్సెట్ అవుతుంది. మరి ఇక్కడికి కనిపిస్తుందో లేదో వ్యూ అయితే సీ వ్యూ ఎంత క్రేజీగా కనిపిస్తుందో. ఆఫ్టర్నూన్ కొంచెం ఎండ్ ఉండడం వల్ల అంత ప్రాపర్గా కనిపించలేదు. ఇప్పుడు వాటర్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. బీచ్ కూడా ఉంది ఇక్కడ. డెఫినెట్గా వెళ్ళాలి. ఐటనరీ అంతా కొంచెం సెట్ చేసుకొని కొంచెం ఫ్రీ అయితే, బికాజ్ రేపటి నుండి ఫుల్ బిజీ అనమాట. ఇక్కడ ఉండే ప్లేసెస్ ఫేమస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కవర్ చేయబోతున్నాం. దానికంటే ముందు ప్రస్తుతానికి మనకు అన్నిటికంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే డబ్బులు గైస్. సో ఇక్కడ అజర్బైజానీ కరెన్సీ ఉంటుంది అనమాట. అది మేము కన్వర్ట్ చేయించుకోవాలి. మేము యూరోస్ తెచ్చుకున్నాం, ఎందుకంటే మాకు ఇండియాలో దొరకలేదు అప్పటికప్పుడు కాబట్టి. సో అందుకే ఇక్కడికి యూరోస్ తెచ్చేసుకున్నాము. యూరోస్ నుండి మనం ఇక్కడ వీళ్ళ కరెన్సీకి చేంజ్ చేసుకోవాలి. అండ్ కింద రిసెప్షన్లో అడిగితే ఏం చెప్పినారంటే ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ లాంటివి ఏమి ఉండవు, మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ తీసుకెళ్ళండి అన్నారు. అది కామనే కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా పాస్పోర్ట్ అనేది డెఫినెట్లీ మ్యాండేటరీ. సో ఇప్పుడు మనకు అర్జెంటుగా కావాల్సింది 2 మర్చిపోయినాం గైస్, ఓకేనా? ఒకటి కూడా కాదు, ఒకటి లూఫా మర్చిపోయినాం. ఓకే, సో జస్ట్ బాడీ వాష్ అన్ని పెట్టుకున్నాం, లూఫా మర్చిపోయినాను. అండ్ దాంతోపాటు వీ ఫర్గాట్ యూనివర్సల్ అడాప్టర్. ఓకే, సో ఆ 2 లేకపోతే మైండ్ పనిచేయడం లేదు. కెమెరాలో ఛార్జింగ్ అయిపోతుంది, మొబైల్స్లో థ్యాంక్ఫుల్లీ పవర్ బ్యాంక్లో ఛార్జ్ కొంచెం ఉండింది. మన దర్శన్ అప్ టు డేట్ పెడుతూ ఉంటాడు కాబట్టి ఆ పవర్ బ్యాంక్లో ఉండే ఛార్జర్ వల్ల మొబైల్స్లో ఇప్పుడు ఛార్జ్ ఉంది, లేకపోతే అది కూడా ఉండేది కాదు. సో మనం త్వరగా వెళ్ళేసి, కొంచెం పక్కనే స్టోర్స్ ఉన్నాయన్నమాట. కింద రిసెప్షన్లో అడిగితే 9 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఇక్కడ ఒకటి బ్యాంక్ ఉంది. అక్కడ ఫస్ట్ మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేసుకోండి. క్యాష్ ఇక్కడ ఫుల్ ఆన్ క్యాష్ అనమాట. కార్డ్స్ కూడా వాడచ్చు, కానీ కార్డ్స్కి ట్యాక్స్ ఎంత పడుతుందో నాకు ఇండియాకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. లాస్ట్ యూరోప్ ట్రిప్లో ఆల్మోస్ట్ ఒక 20-30,000 నాకు ట్యాక్స్ పడినట్టుంది. మినిమం బేసిక్ చెప్తానండి, నేను ఇంకా ఎక్కువే పడి ఉండొచ్చు. కోర్స్ మనం టీడీఎస్ మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటాంలేండి అది. సో కానీ ఊరికి ఎందుకు ట్యాక్స్ కట్ అవ్వాలి? ఇప్పుడు ఎట్లనో యూరోస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా చేంజ్ చేయించేసుకొని, దాంతోపాటు మనం ఏమేమి మర్చిపోయినామో అవన్నీ తీసుకొచ్చేద్దాము అనుకుంటున్నాము. యాక్చువల్లీ మా డ్రైవర్ వస్తా అన్నారనమాట. ఏమున్నా హాయ్ దర్శను, ఐ ఫర్గాట్. మన వాళ్ళతో మాట్లాడుతా అంటే నేను మర్చిపోయినా. యూఆర్ లుకింగ్ వెరీ నైస్ అండ్ క్యాజువల్ దర్శన్. ఐ థింక్ మనది వింటర్ వేర్ పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు, కోట్స్ తెచ్చుకున్నాము. బాగుంది కదా వెదర్ అయితే. చాలా ప్లెజెంట్గా ఉంది గైస్. అసలు థ్యాంక్ఫుల్లీ చలేం పెద్దగా లేదు ఈసారి. ముందే వెదర్ రిపోర్ట్స్ అన్ని చూసినా అనమాట నేను. అంటే లీస్ట్ 8 ఉంది ఇప్పుడు మార్చ్లో. ఫెబ్లో చూసినప్పుడు అయితే 1 degree కూడా ఉండిందనమాట. బట్ చెప్పలేం కదా, వెదర్ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక థర్మల్ కోట్ అయితే ఒక్కొక్కటే తెచ్చుకున్నాం అనమాట ఇద్దరము. సో యా, కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము, ఇంకా అదొకటే తెచ్చేసుకున్నాం. మా డ్రైవర్ గురించి చెప్తున్నాను కదా, ఆయన ఏమన్నా ఉంటే 30 minutes ముందు నాకు చెప్పండి, నేను వస్తాను అన్నారు. బట్ వీవర్ లైక్ ఎలాగో డిన్నర్ టైంకి ఆయన రావాల్సిందే, బికాజ్ మాకు డిన్నర్ మొత్తం అన్ని సెట్ గైజ్, ఓకేనా? సో అన్నీ సెట్ చేసేసారనమాట గోగాగా వాళ్ళు. మేము పెద్దగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఎక్కడికెక్కడని వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, అన్ని ఐటనరీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మాది. సో వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు. కాకపోతే మేము ఇప్పుడు సిటీ చూద్దామని చెప్పేసి, వాకబుల్ డిస్టెన్సే కదా. ఓకే గైజ్, లెట్స్ గో దర్శను. లెట్స్ బీ లోకల్స్ ఇన్ బాకు. మేము ఆఫ్టర్నూన్ చాలా టయర్డ్ అయ్యి వచ్చాం కదా, అందుకే హోటల్ అంతా చూడడానికి అవ్వలేదు. అండ్ ఈవినింగ్ కొంచెం ఫ్రీ టైం చేసుకొని వెళ్ళాము. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇండోర్ పూల్ ఉంది, అండ్ దాంతోపాటు స్పా, జిమ్ అన్నీ చాలా బాగున్నాయి. మంచి హోటలే సెలెక్ట్ చేసుకున్నాం అనిపించింది. ఆబ్వియస్లీ పిక్చర్స్లో చూసేదానికంటే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నేను లాస్ట్ వీడియోలో గోగాగా చెప్తే మేము కూడా వాళ్ళతో దుబాయ్కి వెళ్ళాం, బాలీకి వెళ్ళాం అని చెప్పేసి కామెంట్స్, డిఎమ్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగానే చాలా బాగుంటుంది. సో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేదంటే నాకైతే బాగా ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ప్లస్ పర్సనల్గా కూడా నాకు వాళ్ళు బాగా తెలుసు కాబట్టి నేను ఇంత చెప్తున్నాను. సో మాకు కూడా అందుకే చాలా కంఫర్టబుల్గా ఉండింది అనమాట. ఫ్లైట్ అవ్వచ్చు, హోటల్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ వాళ్ళే చూసుకున్నారు. లిటరలీ లాస్ట్ మినిట్ ఐటనరీ అండి, ఎందుకంటే మేము వెళ్తాము లేదంటే దర్శన్ బర్త్డేకి ఎలా ప్లానింగ్ ఏం చూసుకోలేదు కదా, మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు. వీసా అంతా కూడా నేను డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా యూ జస్ట్ కాంటాక్ట్ దెమ్ బ్లైండ్లీ, వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీకోసం. దిస్ ఈజ్ నాట్ ఏ పెయిడ్ కొలాబ్, మళ్ళీ చెప్తున్నాను.
అండ్ నేను దర్శన్ కలిసి ఇంకా జస్ట్ అట్లా బయటకు వెళ్దాం అనుకున్నాం. ఇందాక రూమ్లో ఏం చెప్పాను చెప్పండి, చలి ఏం లేదు నార్మల్గా వచ్చేసేయి అన్నాను పాపం దర్శన్తో. కిందికి వచ్చిన తర్వాత సో బాకు ఈజ్ నోన్ యాజ్ విండ్ సిటీ అంట అండి. విండ్స్ చాలా స్ట్రాంగ్గా వస్తాయంట. సో ఆ విండ్ అనేది స్టార్ట్ అయ్యి టెంపరేచర్ కూడా డ్రాప్ అయింది. ఓకేనా, ఏందో అనుకున్నా పైన అయితే ఆఫ్టర్నూన్ వచ్చినాం కదా, అంటే మార్నింగ్ ఇప్పుడు వచ్చినప్పుడు నార్మల్గానే ఉండే, అంటే వెదర్ కూడా ఓకే, ఇంకా ఇంకేందిలే ఇంకా నార్మలే కదా అనేసి నేను కూడా క్యాజువల్గా అవుట్ఫిట్కి వచ్చినానా. బయటకు వస్తుంటే ఎంత చల్లగా ఉంది. జాకెట్ వేసుకుంటావా? వద్దులే, ఇప్పుడు మళ్ళీ పైకి పోవాలా. పైకి పోవాలి. సర్లే మాల్లోకి వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత కావాలంటే నాకు తెలిసి రూమ్ టెంపరేచర్ కాకుండా కొంచెం ఎక్కువ పెడతాడేమో. ఇక్కడైతే డ్రాప్ అయింది గైస్. వెదర్ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, చలి ఉంది, చలి పెడతా ఉంది. లీస్ట్ అయితే ఎంత 5 degrees వస్తుంది, ఇప్పుడు అంటే జనరల్ గా ఫోన్ లో అయితే 5-4 చూపిస్తుంది, కానీ దానికంటే తక్కువ ఉంటది దాంట్లో. సరే, క్యాబ్ కోసం వెయిటింగ్ గైస్. మాకు కరెన్సీ ఎక్స్చేంజ్ ఇక్కడ బ్యాంకులు అన్ని 6 క్లోజ్ అవుతాయంట. ఒక ప్లేస్ ఓపెన్ చూపిస్తోంది, అది 9:30 క్లోజ్ అవుతుంది. అది కూడా నిజమో ఆల్రెడీ టైం ఇక్కడ 8:30 అయింది. ఓ సారీ, నేను టైం సెట్ చేసుకోలేదు ఇంకా. 7 పాపా. ఓకే, మేమేమో సన్సెట్ చూస్తూ హ్యాపీగా వెళ్దాము అనుకుంటే విండ్స్ చాలా ఎక్కువ ఉండడంతో, దట్టు చలి కూడా ఎక్కువ ఉంది కదా, అందుకే క్యాబ్లోనే వెళ్ళిపోయామన్నమాట. సన్సెట్ వ్యూ అంతా చాలా మంచిగా కనపడింది. మేము వెళ్ళింది పార్క్ బుల్వర్ మాల్. సో బేసిక్గా దీనికి ఎందుకు అంటే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఇది ఒక్కటే ఓపెన్లో ఉంది, అండ్ దిస్ ఇస్ ప్రైవేట్ అనుకుంటాను. అండ్ బాకులో థింగ్ ఏంటంటే మోస్ట్లీ అజర్బైజాన్ మొత్తం అనుకుంటా మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే యూజువల్గా సెంటర్స్ అట్లా ఉంటాయి కదా, సో అలా కాదనమాట, బ్యాంక్కి వెళ్ళాలి. ప్రాపర్ బ్యాంక్స్ ఉంటాయి. అండ్ మనకి ఇండియాలో ఎలాగైతే 5:30, 6కి అట్లా క్లోజ్ అవుతాయో మొత్తం అక్కడ కూడా అంతే, 5:30, 6కి అంతా క్లోజ్ అయిపోతాయి. అండ్ పబ్లిక్ హాలిడేస్, కొంచెం నేషనల్ హాలిడేస్ అట్లా అంతా ఉంటాయి కదా, ఆ టైంలో కూడా కొన్ని బ్యాంక్స్ క్లోజ్ అయి ఉంటాయి, కొన్ని మాత్రమే వర్కింగ్లో ఉంటాయి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ అలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏఎస్బి అని చెప్పేసి ఈ మాల్లో ఒకటే అవైలబుల్ ఉందనుకుంటా. సో మేము వెళ్ళినట్టే మీరు అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. కమిషన్ కూడా నాకు ఓకే అనిపించింది. అంటే వాళ్ళది 1 మన్నట్, అంటే అజర్బైజాన్ మన్నత్ అనమాట వాళ్ళది. 1 మన్నత్ వచ్చేసి మనకు 51 రూపీస్ పడుతుంది అప్రాక్సిమేట్గా. సో మేము అక్కడ కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాము. అప్రాక్సిమేట్గా ఐ థింక్ అరౌండ్ ఒక 40,000 to 50,000 ఫస్ట్ చాలే అనుకున్నాం. కమిషన్ చూసిన తర్వాత కావాలంటే మిగతాది డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఎందుకంటే మాకేం పెద్ద ఖర్చు లేదనమాట. ఇప్పుడు పర్సనల్గా ఏదైనా కావాలంటే తీసుకోవడానికి తప్పించి మాకు ఇండియన్ ఫుడ్ అవ్వచ్చు, లేదంటే డ్రైవర్ మొత్తం అంతా ఇంక్లూడెడే, మేము ఇంక్లూడ్ ఉన్న ప్యాకేజే తీసుకున్నాం కాబట్టి మాకు పెద్దగా ఖర్చు ఏం రాదనిపించింది. అందుకే మేము ఫస్ట్లో జస్ట్ ఒక 40,000 to 45,000 చాలు అనుకొని అది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. అండ్ మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా జస్ట్ కంపేర్ చేసుకోండి వాళ్ళు కమిషన్ ఎంత తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి. కొన్ని ప్లేసెస్లో కొంచెం కమిషన్ ఎక్కువే తీసుకుంటారు. మేము వెళ్ళిన చోట అయితే మాకు పర్లేదు అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు బాకుకు వస్తున్నారు అంటే మీరు యూరోస్ తెచ్చుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియాలో అంత తొందరగా అజర్బైజాన్ మన్నట్ అనేది దొరకదనమాట. యూఎస్డి కూడా పర్లేదు, యూరోస్ తెచ్చుకున్నా ఓకే, కన్వర్ట్ ఈజీగా చేసుకోవచ్చు. పాస్పోర్ట్స్ కూడా ఒక్కొక్క దగ్గర అడుగుతారు, ఇంకొక దగ్గర అడగరు అనమాట. కానీ బిల్ మాత్రం పక్కా తీసుకోండి ఎక్కడ మీరు ఎక్స్చేంజ్ చేయించుకున్నా. కరెన్సీ ఎక్స్చేంజ్ కంప్లీట్ అయిపోయింది అండ్ యూనివర్సల్ అడాప్టర్ కూడా దొరికింది. 2 తీసుకున్నాం, పవర్ బ్యాంక్కి ప్లస్ నార్మల్ ఫోన్స్కి ఉంటాయని. మన దర్శన్ ఏమో ఇక్కడ నేను ఎయిర్పోర్ట్స్ ఇచ్చినాను కదా గిఫ్ట్, దానికోసం వెతుకుతున్నాడు అనమాట. ఎయిర్పోర్ట్స్ కవర్ వస్తుంది కదా కేసు, పాత తనకు నచ్చలేదంట, ఆ కేసు కోసం వెతుకుతున్నాడు. మాల్ బాగుంది యాక్చువల్లీ, 4 kilometers అంతే మా హోటల్ దగ్గర నుండి. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మాకు 22 minutes అట్లా పట్టింది. అదే డ్రైవర్ కూడా అంటున్నారు అనమాట, ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంతసేపు పట్టింది, లేదంటే జస్ట్ 4-5 minutesలో వచ్చేసేవాళ్ళం అని. తీసుకోలేదా? లేదు, 3 కలర్ ఉన్నాయి అయితే నచ్చలేదు అనమాట. సో ఆరెంజ్, పర్పుల్, తర్వాత వైట్. ఓకే, డబ్బులు ఇచ్చినావు దీనికి? ఒక్కొక్కటి 10, అంటే అప్రాక్సిమేట్గా యూనివర్సల్ అడాప్టర్ చిన్నది ఒక్కొక్కటి 500 అట్లా అన్నట్టు. థ్యాంక్ఫుల్లీ మనీ ఎక్స్చేంజ్ ఓపెన్లో ఉంది. ఎంతైనా మనం గూగుల్ని నమ్మాలి గైస్, ఎందుకంటే మాతో ఏమన్నారంటే చాలా మంది చెప్తున్నారు, మా డ్రైవర్ కూడా అన్నారనమాట, మీకు బ్యాంక్లో ఎక్స్చేంజ్ చేసుకోండి, బ్యాంక్ 6 క్లోజ్ అవుతాయని.
మళ్ళీ రేపు పొద్దునే ఎమర్జెన్సీకి ఇప్పుడు ఫుడ్ ఏదైనా కావాలన్నా కూడా డబ్బులు డ్రైవర్ ఉండాలి కాదు అంటే అక్కడ మనము హోటల్లో ఉన్నాం కదా వాళ్ళే వాళ్ళని అక్కడ ఉన్న డ్రైవర్స్ కూడా చెప్తున్నారు కదా డ్రైవర్స్ కూడా అదే 6కి అది క్లోజ్ కాకుండా అయిపోతుంది ఏదో ఇప్పుడు నేషనల్ హాలిడే అది ఇది అన్నారు కానీ ఏం లేదు దొరికేసింది ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అన్నీ అయినా కూడా open కమిషన్ లో కూడా ఉన్నాయి. చాలా తక్కువే ఓకే డీసెంట్ కమిషనే enough. తీసుకోవచ్చు పెద్దగానే ఉంది మాల్ చిన్నదేం కాదు మినీసో ఉంది లెట్స్ ఎక్స్ప్లోర్ గైస్ మాల్ అయితే చిన్నది ప్లస్ బట్టలు కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది మాకు. సో అట్లా బయటికి వస్తే ఇక్కడ ఒక క్యాండీ అండ్ పాప్కార్న్ షాప్ లాగా కనపడింది అండ్ పీపుల్ ఆర్ వెరీ స్వీట్ హియర్ యాక్చువల్లీ. సో నాకు కొంచెం ఆ ట్విస్టర్ వస్తుంది కదా పొటాటో ట్విస్టర్ అది అట్లా తిందాము. ప్లస్ పక్కనే పార్క్ ఉందన్నమాట. ఎంత క్లీన్గా అనిపించిందో పార్క్. ప్లస్ నా మైండ్లో ఆ ఇమాజినేషన్ వచ్చింది ప్రశాంతంగా పార్క్లో కూర్చొని తిని ఎన్ని రోజులు అయిపోయింది కదా. ఆబ్వియస్లీ మనకి ఇండియాలో ఎన్నో బ్యూటిఫుల్ పార్క్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనకు అంత ఆలోచన రాదు ప్లస్ అంత టైం తీసుకొని ఇప్పుడు వెళ్ళాలా అని కూడా అనిపించదు అనమాట. సో మనం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ప్రపంచంలో ఉండే టైం అంతా మన చేతిలోనే ఉంటుంది. చాలా మంచిగా రిలాక్స్ అయ్యేకి స్కోప్ ఉంటుంది కాబట్టి వెనకలే పార్క్ ఉండడంతో నేను దర్శన్ ఓకే పెద్ద హడావిడిగా మనం ఏదో డేట్స్కి వెళ్ళిపోవాలి క్యాండిల్ లైట్ డిన్నర్సే ఉండాలి అని ఏం లేదండి. మనకు నచ్చిన వాళ్ళతో జస్ట్ ప్రశాంతంగా వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఒక పాప్కార్న్ నేను తీసుకున్నట్టు ఒక ట్విస్టర్ అవ్వచ్చు కోక్ అవ్వచ్చు ఏదైనా వాళ్ళతో ఎంజాయ్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. నాది పాప్కార్న్ డేట్ తనది ట్విస్టర్ డేట్. టెంపరేచర్ డ్రాప్ అయింది గైస్ 15 అట్లుంది. దర్శన్కి చాలా చలి పెట్టాం దాంతోపాటు చల్లగాలి వస్తుంది మంచిగా. కొండనా లేకపోతే ఏంటది కొండ కాదు అది ఇట్స్ బిల్డింగ్ అక్కడ కనిపించేది బిల్డింగ్ అది చూసేకి ఏదో దయ్యంది రెండు రెడ్ కళ్ళు అట్లే ఉంది అది చూడడానికి. మీకు కెమెరాలో కనపడదులేండి అక్కడ కనిపిస్తుంది మాకు. ఎట్లా దర్శనం ఒక జాకెట్ ఏమని తీసుకుంటావు గైస్ చిన్నది కుక్క పిల్ల బలే ఉంది. దర్శన్ నీ కాళ్ళు అట్లాంటిది నీకే కొనిస్తాలే నీ ఇలాగే ఉంది అది. స్వెట్ షర్ట్ ఒకటి తీసుకో లేకపోతే చలికి అయిపోతాయి. పోదాంలే కిందనే కదా ఎంత ఉంది ఇది మాల్. తిప్పి కొట్టిన 5 minutesలో తిరిగేసినాం గైస్ మేమైతే కదా. 5 minutes 10 minutes అంతే. పార్క్లో డేట్ నాది వెజిటేరియన్ గైస్ దర్శన్ది నాన్ వెజ్. పాపం నా కోసం బయటకు వచ్చి వెజ్ తింటాను లేకపోతే ఆ KFC మెక్డీ అన్నీ ఉండిండా. ఇది క్యూట్ లిటిల్ పార్క్ జాగింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఒకటి పాప్కార్న్ బండి ఉంటే దర్శన్ పాప్కార్న్ ఇది ట్విస్టెడ్ పొటాటో మంచోడు. మేము అక్కడే సగం ఖాళీ చేస్తే దీంట్లోకి మళ్ళీ ఫిల్ చేసిన డబ్బులు కూడా తీసుకోలేదు కదా. ఇది స్వీట్ పొటాటోతో చేసిండేది నార్మల్ పొటాటో కదా అందుకే కొంచెం సాఫ్ట్ ఉంది. మన దగ్గర అయితే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా. ఈ చలిలో మన దర్శన్ సార్ ఇక్కడ చూడండి ఫాంటా తీసుకున్నాను. నేను చెప్పిన జలుబు అవుతుంది వద్దు అని చెప్పి వింటే కదా. అంటే ఫస్ట్ డే కదా నేను నార్మల్ గా ఉంటుంది అనేసి క్యాజువల్ గా వేసుకొచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది చల్లగా ఉందంటే చాలా ఓకే లిటరలీ గూస్ బంప్స్ ఆర్ కమింగ్. Life is a winding road, no telling where it goes. Driving through days and nights, won't stop for traffic lights. And I really wanna know if I'll ever figure out where the road goes. కాసేపు అక్కడే కూర్చొని జస్ట్ అట్లా కబుర్లు చెప్పుకున్నాము. అండ్ కాసేపు తర్వాత విండ్ చాలా ఎక్కువైంది అండ్ చలి కూడా టెంపరేచర్ డ్రాప్ అవుతూ వచ్చిందనమాట. ఇంత చలిలో కూడా జాగింగ్ చేస్తున్నారు తెలుసా గైస్. పీపుల్ ఫిట్నెస్కి డెడికేషన్కి నిజంగా సెల్యూట్ అనిపించింది. అందుకే మాల్ పక్కనే ఉంది కదా ఇంకా లోపలికి వెళ్ళిపోయి దర్శన్కి అవ్వట్లేదు అనమాట. మేము ఇంకా డిన్నర్ కూడా చేయాలి కాబట్టి బయటే ఓకే ఒక జాకెట్ కానీ లేదంటే ఏదో ఒకటి థర్మల్ ఏదో ఒకటి తీసుకుందాం అనిపించింది. తనైతే హుడీ బెటర్ ఎందుకంటే ఉన్న వాటిలో ది చీపెస్ట్ తీసుకోవాలని మేము ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే బట్టలకి ఆల్రెడీ మంచి బట్టలని తెచ్చుకున్నాం. జాకెట్స్ ఉన్నాయి థర్మల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. కాకపోతే మేము వెదర్ చూసుకున్నప్పుడు అంత ఎక్కువ చలి లేదు అనిపించింది. ప్లస్ విండ్స్ది చూసుకోలేదన్నమాట మేము. సో అందుకే ఇంకా బయటకు వచ్చినప్పుడు చీపెస్ట్ ఉన్న వాటిలో నేను ఒకటి ఇదేమంటారు హుడీ
కమ్ జాకెట్ లాంటిది. దర్శన్ అయితే హుడ్డీ తీసేసుకున్నాడు. అండ్ పక్కనే సామ్రాట్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. సో ఆ సామ్రాట్ ఇండియన్ రెస్టారెంట్, మీకు గుర్తుంటే మనం ప్యారిస్కి వెళ్ళినప్పుడు అక్కడే తిన్నాము. సో అది ఇది కొంచెం పేర్లు మ్యాచ్ అయ్యాయి కదా, ఫుడ్ కూడా మ్యాచ్ అవుతుంది అని వెళ్ళాము. నిజంగానే ఫుడ్ చాలా బాగుంది. అండ్ నేను వెజిటేరియన్ కాబట్టి నేను వెజ్ బిర్యానీ తిన్నాను. దర్శన్ ఆబ్వియస్గా చికెన్ ఎంజాయ్ చేశాడు గైస్. ఫుడ్ అయితే చాలా బాగుంది. Driving through days and nights, won't stop for traffic lights. And I really wanna know if ఈ వీడియో చాలా సింపుల్ వ్లాగ్, కానీ నాకు ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ విజువల్స్ చూసేటప్పుడు అవ్వచ్చు, లేదంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అవ్వచ్చు. దీస్ ఆర్ సింపుల్ థింగ్స్ దట్ వీ వాంట్ అండ్ దట్ వీ విల్ ఇగ్నోర్. సో మీరు కూడా జస్ట్ మీ పార్ట్నర్తో అవ్వచ్చు, లేదంటే మీ సిబ్లింగ్స్ డేట్ అయినా అవ్వచ్చు, రామెన్ చేసుకోండి మాలాగా, లేదంటే పాప్కార్న్ చూస్తూ మూవీ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ సింపుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాకు అది అనిపించింది, చెప్పాలనిపించింది. అండ్ ట్రావెల్ వ్లాగ్స్ ఇంకా మంచివి రాబోతున్నాయి గైజ్, మీకు అస్సలు బోర్ కొట్టదు. డెఫినెట్లీ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? చార్జర్స్ కూడా వర్క్ అయిపోతున్నాయి. రూమ్కి వచ్చి చెక్ చేసేసినాము. దట్స్ ఫర్ డే 1 గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఇక్కడ నుండి డే 1 రేపటి నుండి అనుకున్నాను నేను. లేదు, ఇప్పటి నుండే డే 1. మనం ఆల్రెడీ మార్నింగ్ వచ్చినాము, ఫుల్ గా పడుకున్నాము ఆఫ్టర్నూన్. యాక్చువల్ గా అయితే ఇది డే 2 అనుకోవచ్చు. ఎందుకు? ఎందుకంటే నేను నైట్ స్టార్ట్ అయ్యింది మనము. అది కౌంట్ లోకి రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి కౌంట్ వచ్చేది. మార్నింగ్ కదా, అంటే నేను నైట్ 11:30 అట్లా బయలుదేరింది. అవునవును. సో అక్కడ స్టార్ట్ అయ్యింది డే అంటే 1 దర్శనం. డే 1. ఓకే. సో వచ్చేసినాం గైజ్. మధ్యాహ్నం పడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం పెద్దగా నిద్ర రావడం లేదు. బట్ వీ హ్యావ్ టు స్లీప్ బికాస్ టుమారో వీ హ్యావ్ అవర్ స్కెడ్యూల్ కాబట్టి. అండ్ టుడే ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే. అంటే లోకల్స్ లాగా అటు ఇటు తిరిగేసి జాకెట్స్ పర్చేస్ చేసి వాళ్ళతో కలిసి తిరిగేస్తున్నాము. ఒక మంచి డేట్ లాగా అయిపోయింది. డేట్ నైట్ లాగా కూడా అయింది గైజ్. చిన్నగా పార్క్ లో కూర్చొని తినడము. సో ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ అట్లా పార్క్ లో కూర్చొని తినేసి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ టుడే అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ థింక్ ఇంకా నాది 700K ఫాలోవర్స్ కాలేదు, బట్ మీరు ఈ వ్లాగ్ చూసేసరికి టచ్డ్ 100% అయి ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇట్లా దయ్యంలాగా ఈ బల్బ్ లైటింగ్తో మిమ్మల్ని భయపెడతా అంటే ఐఎమ్ సో సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. హోప్ఫుల్లీ రేపటికి అయిపోతారు. సో బై బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ వీక్ అంటే ఎవ్రీవన్. నెక్స్ట్ 800K చేసేయండి, అట్లే 1 million అయిపోయి. ఓకే గైస్, బాయ్. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys. Bye bye.